కలిసి పోరాటం చేయడానికి భుజం భుజం కలపడానికి వీరంతా ప్రజా ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయ్యే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందా ఏకం కావడం కోసం ఈరోజు జగిత్యాల జిల్లా పట్టణంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. పెద్దలు జగిత్యాల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ సోదరులు ఎల్రమణ గారు ఇప్పుడు మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ, ప్రజాశ్రోత సభ, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అల్లు పెరగకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి మన నాయకులు కేసీఆర్ గారికి ఈనాటి సభలో 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, ప్రజాసేవ చేస్తూ సమస్యల పరిష్కార నిరంతరం పాటుపడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా, వారితో పాటు వారి సహచరులను చేరిన సందర్భంగా ఇక్కడ వేదికపై వచ్చినటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు కొరుట్ల డాక్టర్ సంజయ్ గారు, అదే కౌశిక్ రెడ్డి గారు, నిన్న మొన్న మనందరినీ కూడా కార్యముఖులు చేయడానికి విచ్చేసినటువంటి సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, పెద్దలు హరీష్ రావు గారు, వేదిక మీదటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్ద మధుసూదనాచారి గారు, జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత గారు, వేదికపై వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ, జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ యొక్క కార్యక్రమ ఇన్ఛార్జు పెద్దలు రాజేశ్వరరెడ్డి గారికి, సభకు ఇచ్చేసినటువంటి కేసీఆర్ గారి అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి వీర సైనికులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 78లో ఇక్కడ జైత్రయాత్ర ప్రారంభమైంది అన్నాడు, జగిత్యాల జైత్రయాత్ర. నేడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జైత్రయాత్రకు అంకురార్పణ జగిత్యాలైంది.